నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో చేసే గ్రోత్ స్కాన్ గురించి తెలుసుకుందామండి. గర్భిణీ స్త్రీలకి లాస్ట్ నెలలు నిండిన తర్వాత 8వ నెల 9వ నెల ఆ టైంలో చేసే స్కాన్ గ్రోత్ స్కాన్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే బిడ్డ యొక్క ఎదుగుదల అంటే గ్రోత్ పారామీటర్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూస్తామంటే బిడ్డ వెయిట్ ఎంత ఉంది అండ్ ఉమ్మనీరు ఎంత ఉంది, బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది దీంట్లో చూస్తాం అనమాట. దాంతోపాటు ఏంటంటే బిడ్డ ఎదుగుదల అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మనకి 5వ నెలలో టిఫా స్కానింగ్ చేసి అవయవాలన్నీ బాగున్నాయా లేదా అనేది సజెస్ట్ చేస్తాం. సో గ్రోత్ స్కాన్లో ఏంటి మనకు తెలుస్తుంది, అడ్వాంటేజ్ ఏంటి అంటే లేట్గా డెవలప్ అయ్యే ఏమన్నా అనామలీస్ అనేది ఒక్కొక్కసారి లేట్గా లాస్ట్ 8వ నెల ఆ టైంలో కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ కిడ్నీలో వాపు కానీ, ఒక్కొక్కసారి బ్రెయిన్లో వేరే ఏదైనా పారామీటర్స్ కానీ మనకి డౌట్ఫుల్గా ఉండొచ్చు. సో కంటిన్యూస్ ప్రాసెస్, బ్రెయిన్ గ్రోత్ అనేది, ఫీటల్ గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. లేట్గా డెవలప్ అయ్యే అనామలీస్ ఏమన్నా తెలుసుకోవడానికి, గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, వెయిట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఉమ్మనీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో 32 వీక్స్కి 36 వీక్స్కి ఒకవేళ గ్రోత్ ఏమన్నా తక్కువగా ఉంది అని అనిపిస్తే 4 వీక్స్కి ఒకసారి స్పాన్లో స్కానింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ గ్రోత్ స్కాన్ వల్ల మనకి లేట్ అనామలీస్ ఏమన్నా అంటే లేట్గా ఏర్పడే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తుంది, గ్రోత్ కూడా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.